తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం అతివరం టీడీపీలో వర్గ విభేదాలు రాజుకున్నాయి. సెజ్లపై ఆధిపత్యం కోసం నువ్వా నేనా అంటున్నారు. మారణాయుధాలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నాయుడుపేట గూడూరుకు తరలించారు. ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. శాంతి భద్రతల దృష్ట్యా గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం అతివరం టీడీపీలో వర్గ విభేదాలు రాజుకున్నాయి. సెజ్లపై ఆధిపత్యం కోసం నువ్వా నేనా అంటున్నారు. మారణాయుధాలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నాయుడుపేట గూడూరుకు తరలించారు. ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. శాంతి భద్రతల దృష్ట్యా గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. గత 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీస్ వచ్చినాయి. దాంట్లో పేద సాదా ప్రతి ఒక్కరూ ఏదో చిన్న చిన్న ట్రాక్టర్లు కొనుక్కొని దాంట్లో ఏదో నీళ్ళని ఏదో లోపల చిన్న చిన్న వర్తలు చేసుకుంటా గ్రామస్తులందరూ బతుకుతా ఉన్నారు. ఈ గురుమూర్తి అనే అతను ఎస్సీ క్యాండిడేట్లని 4-5 మందిని వేసుకొని కంపెనీల మీద పోయేది, దౌర్జన్యాలు చేసేది, దాంట్లోకి ఎవరిని రానియకుండా అడ్డగించుకునేది, దాంట్లోకి వెళ్ళినోళ్ళని ఇదే విధంగా నన్ను కానీ ప్రతి ఒక్కరిని కొట్టేది, ఇదే పనులు చేస్తా. అదేమన్నా మా బోటలు ఏమన్నా మాట్లాడితే ఆ ఎస్సీ క్యాండిడేట్ల ద్వారా అట్రాసిటీ కేసులు కట్టించేది, ఇదే పనులు చేస్తా మమ్మల్ని ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్లో మారేది, ఆ గవర్నమెంట్లో నుంచి వాళ్ళని ఇది చేసుకునేది. అతివారం గ్రామం మీద ప్రతి ఒక్క కంపెనీలో అతను రౌడీయిజం, అతను ఇది చాలా అంటే చాలా. ప్రతి ఒక్క గ్రామంలో అతను ప్రతి ఒక్కరిని ఇప్పటికీ నాతో పాటు 15 మంది పిల్లకాయలను కొట్టున్నారు. భూభారతిపై సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో సీఎం రివ్యూ చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, కమిషనర్ నవీన్ మిట్టల్ ఈ సమీక్షకు హాజరయ్యారు. అయితే రేపు భూభారతి పోర్టల్ ప్రారంభం కానుండగా తొలుత 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రజల సూచనలతో పోర్టల్ను మరింత బలోపేతం చేయాలని చెప్పారు. భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. అవగాహన సదస్సుల బాధ్యత కలెక్టర్లకు అప్పగించినట్లు సీఎం తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా రేపటి భూభారతి పోర్టల్ అమలులోకి రానుంది. పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సేవలను విస్తరించనున్నారు. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉండేలా పోర్టల్ను రూపొందించామని సీఎం తెలిపారు. రెడ్డిగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు,
ఎస్ అనిల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం రేపటి నుంచి అమల్లోకి రానుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని లాంఛనంగా ప్రారంభించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీలో ప్రత్యేక చట్టం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అయితే ప్రధానంగా గతంలో ఉన్నటువంటి ధరణి చట్టంలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సరిచేస్తూ ఈ యొక్క కొత్త చట్టం ఉండబోతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు కానివచ్చు, ధరణి ద్వారా చాలామంది కూడా రైతులు ఇబ్బందులు పడ్డారని చెప్పి ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అందులో ఒకవేళ తప్పులు జరిగినట్టయితే అప్పీల్ చేసుకోవడానికి ప్రత్యేక ట్రిబ్యునల్స్ కూడా లేకపోవడం, అప్పీలేట్ అథారిటీ కూడా లేకపోవడం, ఇవన్నీ కూడా గతంలో జరిగినటువంటి తప్పిదాలకు కేంద్ర బిందువుగా ధరణి మారిందని చెప్పి ప్రభుత్వం పదే పదే భావిస్తూ వస్తూ ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో కొత్త చట్టం తెస్తామని గతంలో ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కొత్త భూభారతి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి సుదీర్ఘంగా కసరత్తు అయితే చేసింది. దీనికి సంబంధించి జనవరిలో ప్రత్యేక కమిటీని కూడా 2024లో జనవరిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 18 రాష్ట్రాల్లో కమిటీ పర్యటించడం జరిగింది. ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో ఎట్లాంటి విధానాలు అమలులో ఉన్నాయి, గతంలో ఉన్నటువంటి ధరణి చట్టంలో ఉన్నటువంటి లోటుపాట్లు అవన్నీ కూడా సరిచేస్తూ ప్రజలకు అర్థమయ్యే విధంగా సులభమైన భాషలో పోర్టల్ ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. రేపు హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని లాంఛనంగా ప్రారంభించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా ఇతర అధికారులతో సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి మాడ్యూల్స్లో కేవలం 5-6 మాడ్యూల్స్ తోటే ఈ యొక్క కొత్త అప్లికేషన్ ఉండబోతా ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా వస్తూ ఉంది. మొదటగా 3 మండలాల్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా దీన్ని రేపటి నుంచి అమలు చేయబోతా ఉన్నారు. తద్వారా ఏదైతే రైతుల వద్ద నుంచి వస్తున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదంటే ఇతర అభ్యర్థనలు కావచ్చు, ఇతర వినతులు కావచ్చు, వాటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకొని దాన్ని మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి కూడా చెప్తా ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేక పోర్టల్ వెబ్సైట్ అదేవిధంగా అప్లికేషన్ కూడా తీసుకువచ్చామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా వస్తూ ఉంది. అదేవిధంగా మండలాల వారీగా కూడా అవగాహన సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. ఈ యొక్క బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రతి మండలంలో కూడా ఈ భూభారతికి సంబంధించి అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో భూభారతికి సంబంధించి అధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం కూడా ప్రస్తుతం నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి రేపు లాంఛనంగా ప్రారంభించబోయేటువంటి ఈ యొక్క ఏదైతే భూభారతి చట్టంలో భూభారతి సాఫ్ట్వేర్లో ఎట్లాంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి కూడా ఇప్పటికే టెక్నికల్గా ఎట్లాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నామని ప్రభుత్వం భావిస్తూ ఉంది. గతంలో భూములు ఒకరి పేరు మీద ఉంటే అదేవిధంగా ఇక్కడ డాక్యుమెంట్లో కానివచ్చు, అదేవిధంగా తప్పుల తడకగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి సంఘటనలు అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త సాఫ్ట్వేర్ను తీసుకొచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గతంలో ఏదైతే అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పేసి ప్రభుత్వం పదే పదే గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తూ ఉంది. గతంలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుతూ రైతులకు నష్టం లేకుండా ఉండేందుకు నిజమైన పట్టాదారులకే యాజమాన్య హక్కులు ఉండే విధంగా కూడా ఈ భూభారతి చట్టం ఉండబోతా ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తూ ఉంది. రేపు ఉదయం ఏదైతే హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి భూభారతి చట్టాన్ని లాంఛనంగా ప్రారంభించబోతా ఉన్నారు. మొదటగా 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యొక్క చట్టం ఈ యొక్క అమలులోకి రాకపోతా ఉంది. వచ్చిన తర్వాత ప్రజల వద్ద నుంచి రైతుల వద్ద నుంచి వినతులు స్వీకరణలు అభ్యంతరాలు స్వీకరించి తద్వారా అందులో ఉన్నటువంటి లోటుపాట్లు కావచ్చు, ఇతర చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కరించుకుని ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత మ్యూటేషన్కు సంబంధించి ఎక్కువగా సమయం గడువు ఉండడం అవన్నీ కూడా రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతే ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు ఒకేసారి కావడం వల్ల రైతులకు వ్యయ ప్రయాసాలు కూడా తగ్గుతాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ యొక్క కొత్త చట్టంలో కొత్త సాఫ్ట్వేర్లు అవన్నీ కూడా పొందుపరచామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా భూభారతి చట్టం అమలులోకి రాబోతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెల్లూరు ఓవెల్ జూనియర్ కాలేజ్ విజయ దుందుబి మోగించింది. 0 ఫెయిల్యూర్ పర్సెంటేజ్తో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడంపై ఓవెల్ విద్యా సంస్థల చైర్మన్ వేణు హర్షం వ్యక్తం చేశారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు ఓవెల్ విద్యా సంస్థల చైర్మన్ వేణు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025 ఫలితాల్లో నెల్లూరు మాగుంట లేఅవుట్ వెంకటేశ్వర స్వామి రోడ్లో ఉన్న ఓవెల్ జూనియర్ కాలేజ్ ది 6th బ్యాచ్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించగలిగే మార్కులు రావడం అనేది మాకు చాలా సంతోషకరం. అన్నిటికన్నా ముఖ్యంగా సీనియర్ ఇంటర్లో 1000కి 990 మార్క్స్, అలాగే 988 మార్క్స్, 987 మార్క్స్, 986 మార్క్స్, ఇలాగ 980 అబోవ్ ఒక 25 మంది పిల్లలకి రావడం జరిగింది. అలాగే జూనియర్ ఇంటర్ తీసుకున్నట్లయితే 3 కేటగిరీస్ ఎంపీసీ, ఎంఈసీ, అలాగే బైపీసీ కేటగిరీస్లో ఎంపీసీలో ముఖ్యంగా 466 మార్కులు, అలాగే 465 మీద సుమారుగా ఒక 7, 460 అబోవ్ మీద సుమారు 20 మంది పిల్లలు, అదే 400 అబోవ్ తీసుకున్నట్లయితే సుమారుగా ఒక 150 మంది పిల్లలు ఈరోజు మనకి ఎంపీసీ స్థాయిలో రావటం అనేది మా అందరికీ కూడా చాలా గర్వకారణం. ఈరోజు అనౌన్స్ చేసిన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు విశ్వసాయి సంస్థల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించారు. ఈ సందర్భంగా విశ్వసాయి విద్యా సంస్థల చైర్మన్ సత్యనారాయణ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యా సంస్థ స్థాపించిన నాటి నుంచి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని చైర్మన్ సత్యనారాయణ తెలియజేశారు. తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని తమ సిబ్బంది సహకారంతో నిలబెట్టుకుంటున్నామని విశ్వసాయి విద్యా సంస్థల చైర్మన్ సత్యనారాయణ తెలియజేశారు. జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాలలో విశ్వసాయి విద్యార్థులు బైపీసీ పరంగా మరియు ఎంపీసీ పరంగా చక్కని ప్రతిభ కనబడి చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరాల్లో కంటే కూడా ఈ సంవత్సరం రిజల్ట్స్ యొక్క ప్రత్యేకత ఏమంటే ఎక్కువ మార్కులు చాలా ఎక్కువ మందికి వచ్చాయి. అంటే 98% మార్కులు రావడం అనేది కాలేజీలో 2కో 3కో 4కో ఉంటాయి. కానీ ఈసారి విశ్వసాయిలో సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో బైపీసీ మరియు ఎంపీసీ 2 కలిపితే 1000 మార్క్స్కి 980 అండ్ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు 55 మంది ఉన్నారు. అంటే మెజారిటీ స్టూడెంట్స్ టాప్ మార్క్ స్కోర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. 900 మార్కుల పైన అంటే 1000 మార్క్స్కి 900 మార్క్స్ 90% అవుతుంది. 90% పైన వచ్చిన వాళ్ళు బైపీసీలో 149 మంది ఉన్నారు, ఎంపీసీలో 382 మంది ఉన్నారు. అంటే దాదాపు 500 పైన 90% స్కోర్ చేయడం అనేది అసాధారణ విషయం. దీనికి చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఫలితాలు రావడానికి కారణము మేము అవలంబించేటువంటి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్, 5 స్టెప్ కాన్సెప్ట్ ప్లస్ మా అధ్యాపకేతర బృందం చేసినటువంటి కృషి. నల్గొండ జిల్లాలో కల్తీ మద్యం కలకలం రేపుతుంది. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా కొందరు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. అలాంటి ఓ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. భారీ ఎత్తున స్పిరిట్ మద్యం తయారీకి ఉపయోగించే పదార్థాలతో పాటు నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో నకిలీ మద్యం గుట్టు రట్టుపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. నల్గొండ జిల్లాలో కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. కనగల మండలం జి ఎడవల్లి, నాంపల్లి మండలం గానుగుపల్లిలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే పక్కా సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఏకకాలంలో 2 ప్రాంతాల్లో దాడులు జరిపారు. భారీ ఎత్తున స్ప్రేడ్తో పాటు కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కల్తీ మద్యం మార్కెట్లో చలామణి అయినట్లయితే చాలా మంది మందుబాబుల ఆరోగ్యాలకు ముప్పు వాటిల్లేదని పోలీసులు చెబుతున్నారు. కల్తీ మద్యం తయారీకి ప్రధాన సూత్రధారి బెంగళూరుకు చెందిన శ్రీనివాస్ గౌడ్గా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ గౌడ్ కనగల్, నాంపల్లి, చండూరు మండలాలకు చెందిన కొందరు వ్యక్తుల సహకారంతో ఈ దందా కొనసాగించారని భావించారు. కోళ్లఫారంలో స్పిరిట్ నిల్వ చేసి అక్కడి నుండే సాధారణ మద్యంలా కాకుండా మందుబాబులను ఆకర్షించడానికి వినూత్నంగా ఫ్లేవర్స్ కలిపి బబుల్స్లో నకిలీ మద్యం తయారీకి ఉపక్రమించారని పోలీసులు తెలిపారు. ఈ మద్యాన్ని స్థానిక బెల్ట్ షాపులకు సరఫరా చేయాలని ముఠా సభ్యులు ప్రయత్నించారు. కానీ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ ప్రయత్నం విఫలమైంది.
కల్తీ మద్యం తయారీ కేసులో ఎర్రజల్ల రమేష్, జానీ పాషా, భార్గవ్తో పాటు మరో ఇద్దరిని మొత్తంగా 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో 2 నిందితులు పరారులో ఉన్నారని జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవర్ తెలిపారు. కేవలం 6 లక్షల రూపాయల పెట్టుబడితో 25 లక్షల విలువైన కల్తీ మద్యం తయారు చేయాలని ఈ ముఠా ప్లాన్ చేసింది. ఈ ముఠా సభ్యులకు ఇంతకు ముందు కూడా నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు కావడంతో అలర్ట్ అయిన ఎక్సైజ్ అధికారులు స్థానిక బెల్ట్ షాపులో తనిఖీలు నిర్వహించారు. కల్తీ లిక్కర్ అంటే ఆల్కహాల్ని ఒరిజినల్ సోర్స్ నుంచి కాకుండా వేరే స్పిరిట్ ప్లస్ ఇంకా వేరే ఏవో ప్రోడక్ట్స్తో కలిపి యాక్చువల్ ఆల్కహాల్ బాటిల్స్లో నింపేసి జనాలకి అమ్మే ప్రయత్నం చేసినారు. దీనికి సంబంధించి మన దగ్గర ఇప్పుడు 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర టోటల్గా వీ హ్యావ్ కాట్ అరౌండ్ 600 లీటర్స్ ఆఫ్ స్పిరిట్. అంటే ఈచ్ లీటర్ ఆఫ్ స్పిరిట్తో మనం 2 times అంటే రఫ్లీ 1800 లీటర్స్ వరకు అడల్టరేటెడ్ లిక్కర్ తయారు చేయవచ్చు. అండ్ 660 లీటర్స్ ఆఫ్ ఆల్రెడీ ఫినిష్డ్ ప్రోడక్ట్, దట్ ఈస్ ది కల్తీ లిక్కర్. నల్గొండ జిల్లాలో కల్తీ మద్యం తయారీ విక్రయాలు జరుగుతున్నాయనే విషయం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఎక్సైజ్ శాఖకు చెందిన కొందరు అధికారుల అవినీతి వల్లే కల్తీ రాయిలు రెచ్చిపోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనబడుతుందని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నల్గొండ జిల్లాలో కల్తీ మద్యం ముఠా ఆట కట్టించిన పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కల్తీ మద్యం దందాలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో ఎలాంటి నిజాలు వెలుగు చూస్తాయో చూడాలి మరి.